భగవన్నామం పలకడం ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య లాంటివి మహాపాతకం. అటువంటి మహాపాతకమైనటువంటి బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి పాపాలకి కూడా బ్రహ్మహత్యానేక పాపాటవులకు, అటువంటి అరణ్యముల వంటి పాపాలకి కూడా దావానలం లాంటి, అగ్నిహోత్రం లాంటిది భగవన్నామాన్ని పలకడం. గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువుగారు లేని సమయంలో గురుపత్ని పడుకునుండగా ఆ తల్పం మీద పడుకోవడం, అంతకన్నా నోటితో కూడా మాట్లాడకూడదు. అటువంటి మహాపాతకం చేస్తే అటువంటి పాతకమనేటటువంటి పాపానికి నెమళ్ళు లాంటివి భగవంతుని యొక్క నామాలు. కాబట్టి గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చెయ్యడం అనేటటువంటి మదపుటేనుగుల గుంపులనేటటువంటి పాపముల సమూహాలకి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తన.